గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సార్, ముందుగా మన అధినేత అయిన చామకూరు శ్రీనివాసన్ చైర్మన్ గారికి, అలాగే మన లిఖితామాని గారికి, జిలాని గారికి, సోమేశ్వరరావు గారికి, మన బడే అశోక్ గారికి, ఇక్కడ వచ్చిన అందరికీ పేరు పేరు నమస్కారాలు సార్. సార్, నా పేరు మేఘశ్యామ్, కర్నూలు. సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ నిజంగా ఒక అద్భుతం, మరో ప్రపంచం. మనము అసలు విషయం ఏమంటే, మన ఎస్పీపీ వెంచర్లే కానీ ఎస్పీపీ ఆఫీసులే కానీ ముందు వచ్చామంటే ఏదో అదృష్టం ఉంటేనే దీనిలోకి వచ్చారు సార్. ఏ అదృష్టం లేకపోతే దీనిలోకి రావడం చాలా కష్టం సార్ ఇది. కాబట్టి మనకు నిజంగా భగవంతుడు సంకల్పం ఇచ్చాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము. నాకు ఈ కంపెనీ పరిచయం చేసిన బడే అశోక్ గారు, అలాగే మా అల్లుడు గారి కేతన్ కుమార్ గారు ఇక్కడ తీసుకొచ్చారు. మెట్టెక్కించిన తర్వాత జిలాని గారు, అదిరుద్దీన్ గారు, సోమేశ్వర గారు నా ఇంట ఉండి మేమున్నామని చెప్పి ప్రతి ఒక్క విషయంలో కూడా కంపెనీలో మంచి పేరు నేను తెచ్చుకుంటూ వాళ్ళు నాకు పేరు తెప్పించి గర్వంగా చెప్పుకుంటా ఒక కర్నూలు బొబ్బులు పిల్లని పేరు ఇచ్చారు. నాకు చాలా సంతోషకరం ఉంది. ముందుగా విషయం ఏం సార్ అంటే, మనము నేను ఏం చేసేదని కొంతమందికి తెలియదు కాబట్టి మళ్ళీ మొదటి నుంచి చెప్పాల్సి వచ్చింది. నేను గద్వాల పట్టు చీరలు బిజినెస్ చేసేవాడిని సార్. నేను కరోనా టైంలో ఆ రోజుల్లో అశోక్ గారు మా దగ్గరకు వచ్చి, మా అల్లుడు గారు ఇద్దరు వచ్చి విషయాలు మొత్తం క్లియర్ చెప్పారు. నేను ఇక చైర్మన్ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత ఈరోజు ఎస్పీపీ నాది మనది మనందరిది అనే ఉద్దేశంతో ఎక్కడ తగ్గకుండా గత 5 సంవత్సరాల నుండి 6వ సంవత్సరం వచ్చి నేను ఈరోజు సీనియర్ డైరెక్టర్గా ఉన్నానంటే చాలా గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను సార్. ప్రతి ఒక్కరూ మీరు కూడా ఇలాగే రావాలా, ఒక్కొక్క మెట్టెక్కి మంచి పొజిషన్కి రావాలా అని కోరుకుంటున్నాము. మన అశోక్ గారు, అయ్యా ఎప్పుడు వస్తున్నావు నువ్వు, ఎక్స్పోర్ట్ డబ్బాలు మొదలుపెట్టాడు అప్పుడే నన్ను. నిజంగా ఆయన అశోక్ గారి హ్యాండ్ షాప్. ఎందుకంటే ప్రతి ఒక్క అడుగులో నేను ఉన్నానని చెప్పి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు సార్. నేను యాక్చువల్గా మనం ఈరోజు కర్నూలులో దగ్గర దగ్గర 1 కోటి రూపాయల దాకా ఇల్లు కట్టుకున్నాం సార్ మన ఎస్పీపీ ఫ్యామిలీ వల్ల. ప్రతి ఒక్క విషయంలో మనం ఎక్కడికి పోవాలన్నా నమ్మకంగా ఉన్నామంటే, మంచి బిజినెస్ చేసుకున్నామంటే మన సారోళ్ళు పిలిచి మన కారు ఇస్తారు. ఆ కారు వెనక విజయము చాలా ఉంది. నిజంగా ఎస్పీపీ కారు మనం ఎక్కిపోయినామంటే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనేది 100% అయిపోతుంది సార్. మన రాజశేఖర్ నాయుడు అనే వ్యక్తి రాలేదు, ఆయన సాక్షి విలేకరు ప్లస్ ఆయన మన ఏజెంట్ కూడా. చాలా 3, 4, 5 ట్రిప్పులు పెట్టి అతను చాలా బాధపడుతూ ఉండేవాడు. శ్యామ్ నీకు ఖర్చు పెట్టిస్తున్నాను, నీకు ఎందుకు నువ్వు పెట్టన్నా అని చెప్పాను. ఈరోజు విజయం సాధించుకుంటూ ముందుకు పోతున్నాము. అలాగే నా టీంలో మా శశికుమార్ అంటే మా మేనల్లుడు ప్రతి ఒక్క విషయంలో నా అడుగు జాడలు నడుచుకుంటూ కంపెనీలో మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత జేమ్స్ టీం, మా అశోక్ గారు జేమ్స్ నాకు ఇచ్చేసాడు, నాకైతే అది మంచి పిల్లోడు. నాకు మంచి టీం వచ్చినందుకు, టీం దొరికినందుకు నేను చాలా గర్వపడుతున్నాను సార్. ఒకటి, ఎస్పీపీలో నమ్మకం ఉండి ఈరోజు మనకు నిజంగా మేము అనేవాళ్ళం, మనం ఎవరికైతే మనం ఈరోజు వెంచర్ మన ఎస్పీపీలో 1/2 ఎకరం 1/2 ఎకరం షేర్ చేశామో, ఒక 10 నుంచి 12 ఏళ్ళ తర్వాత దేవుని ఏ విధంగా మొక్కుతున్నామో ఆ విధంగా మొక్కుతామని ఖచ్చితంగా చెప్పుకుంటూ వస్తున్నాము. మన చామకూరు శ్రీనివాసన్ చైర్మన్ గారు కొన్ని వేల మందిలో అదే మాట చెప్పాడు సార్. కొన్ని వేల మందిలో కూడా ఆయన అదే మాట చెప్పాడంటే ఒక్కసారి ఆలోచించండి మన కంపెనీ ఎక్కడ ఎలా ఉదిగిపోతుందని. ఈరోజు గిన్నెస్ బుక్ ఎక్కి మనం అవార్డులు తీసుకొని ఈ సంస్థలో ఉన్నామంటే నిజంగా మనం అదృష్టవంతుమా కాదా? ఒకసారి అందరు చెప్పండి సార్, అదృష్టవంతుమా కాదా సార్? నిజం సార్, అదృష్టం సార్. దీంట్లో ఎస్పీపీలో ఉన్నామంటే హౌస్ సార్, ఇంతమంది ఉన్నా మన కులమత భేదాలైనా వేరే ఉన్నా ఒకటే సార్, మన హౌస్ ఎస్పీపీ ఇండ్లు ప్రతి ఒక్కరము మనది. ఎస్పీపీ హౌస్ అనేది మనది, మన ఇండ్లు. ప్రతి కొన్న రైతు, ప్రతి ఒక్క ఏజెంటు
నిజంగా అద్భుతాలు సృష్టించే రోజు వస్తుంది, అతి త్వరలో వస్తుంది. హార్ట్ఫుల్ గా 4 నుంచి 5 సంవత్సరాలు కష్టపడినారంటే మీ వంశం అంతా కూర్చొని తినే రాదని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నా సార్. దీంట్లో నేను కూడా ఒక వ్యక్తిగా తిన్నాను. నేను ఒకటే సార్, మీరు ఏ డౌట్స్ ఉన్నా ముందు సీనియర్ అడగండి, ఏమున్నా కూడా మీ సీనియర్ అడిగి కనుక్కోండి. ఎక్కడ మీరు ఏ దానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇతర కంపెనీ గురించి ఏ రోజు ఎక్కడ మనం చెప్పుకోము. మన కంపెనీ మనమే చెప్పుకుంటాం, మన కంపెనీ గురించి మనమే మాట్లాడుకుంటూ ముందుకు పోతున్నాము. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా తీసేయండి, ముందుకు రండి. మినిమం మన దాంట్లో కష్టపడినారంటే నెలకు 5 నుంచి 10 లక్షల కమిషన్ తీసుకోవచ్చు సార్. నేను చాలా తక్కువ చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.